నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కుందుల సత్యనారాయణపై ఘాటుగా స్పందించిన టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు బూరుగుపల్లి శేషారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఆశావహులు కుందుల సత్యనారాయణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను స్టూవర్టుపురం బ్యాచ్ అంటూ సంబోధించిన కుందుల వీర వెంకట సత్యనారాయణపై ఆయన ఘాటుగా విరుచుకుపడ్డారు. లారీ క్లీనర్ దగ్గర నుండి మొదలైన నీ జీవితం అందరికీ తెలుసని, అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించిన వాడివి నువ్వు అని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తినైన నన్ను నోటికొచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోమని, పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టి పార్టీలో వర్గ విభేదాలు సృష్టిస్తున్న వ్యక్తి కుందుల సత్యనారాయణ అని ఎద్దేవా చేశారు. అధిష్టానం నుండి ఏ పిలుపు లేకుండానే తనకు సీటు ఇచ్చారంటూ ప్రచారం చేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను కన్ఫ్యూజ్ చేసిన వ్యక్తి కుందుల సత్యనారాయణ అని అన్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీలకు సానుకూలంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం ఓట్లు చీల్చే ఆలోచనతో కుందుల సత్యనారాయణ ఉన్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తాను మాత్రం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ను అఖండ మెజారిటీతో గెలిపించి తీరుతామని అన్నారు. నిన్నటి రోజున ఒక ఏ పార్టీకి చెందిన వ్యక్తో తెలియనటువంటి ఒక వ్యక్తి కొంతమంది పెయిడ్ బ్యాచ్ని చుట్టూతా కూర్చోబెట్టుకుని మరి ఏదేదో నోటుకొచ్చినట్టు కళ్ళు దాగిన కోతిలేగా వాగినటువంటి దానికి నేను ఒక్కసారి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా నన్నేదో అన్నాడని కాదు, నాతో పాటు ఉన్నటువంటి నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలందరూ స్టూవర్టుపురం దొంగలని మాట్లాడాడు ఈ దుర్మార్గుడు. బయట ప్రజల్ని మోసం చేయడానికి మభ్యపెట్టి నువ్వు ఫోటోలు పెట్టావు తప్ప, ఖచ్చితంగా చెప్తున్నాను, మా నాయకుడి నుంచి నాకు సమాచారం ఉంది. మా నాయకుడి దగ్గర అసలు నీ పేరే లేదు. మొన్న IVRS లో కూడా సింగిల్ నేమ్ తోటి IVRS వచ్చింది తప్ప మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ ఏ విధమైనటువంటి నీ కమిట్మెంట్ ఇవ్వలేదు, నిన్ను మోసం చేయలేదు, నీకు ఇక్కడ జరిగేది లేదు, ఉండేది లేదు. రెండో పాయింట్ క్లారిటీగా. మూడో పాయింట్, స్టేట్ కమిటీ పెద్దలు అలాగే చాలా మంది ఇంటెలిజెన్స్, మరి నువ్వు ఎవరన్నా పెట్టేవేమో ఇంటెలిజెన్స్ ఈ పార్టీలో. స్టేట్ కమిటీ పెద్దలంటే మరి ఎవరన్నా ఉన్నారేమో నీకు. మరి ఇక్కడ ఈ బ్లేడ్ బ్యాచ్ లాగా ఎక్కడన్నా పావడా రూపాయి గమ్ముడైపోయేవాళ్ళు, వాళ్ళు ఏదన్నా నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నువ్వు ఇచ్చేస్తున్నావేమో. నీలాంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మాటలు ఇప్పుడు మళ్ళీ బాయ్ మాటలు, మళ్ళీ రేపు పొద్దున ఏదో నిర్ణయం తీసుకుంటారంటే వారం తర్వాత, అంటే సంథింగ్ ఎల్స్. ఏదో ఒక పథకం ప్రకారం నిన్న మీటింగ్ వేసి మళ్ళీ వారం లోపల ఏదన్నా పార్టీ ఆఫీసులో జరగకపోతే అని నేనేమన్నా బ్లాక్మెయిల్ చేయట్లేదు. మీరు ఈ రకంగా పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీ అవసరం అసలు మా పార్టీకే లేదు, నువ్వు అసలు పార్టీలోనే లేవు. కందుల దుర్గేష్ గారు సహకరించు, నేను చూడగలం, ప్రజలు చూడగలరు. ఇలాంటి వాడిని నమ్మేటటువంటి పరిస్థితి ఎవరికి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి మాట్లాడాడు, మూర్ఖుడు నెగ్గిస్తాడో ఓడిస్తాడో ఎవరికే తెలియదని. ఎవడా మూర్ఖుడు? నువ్వు 2019లో సీట్ వచ్చే వరకు ఏం మాట్లాడేవాడిని? నువ్వు సీట్ వచ్చే వరకు ఎవరికైనా కలిపి చేసుకుందాం. సీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ కనపడ్డాడు వీడు? నువ్వు 420 అంటారా, లేకపోతే నిన్ను ఏమంటారో, ఓ చీటర్ అంటారా, మ్యాటర్ అంటారా, నువ్వే తెలుసుకో. నీ గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు, అర్థమైందా? 2 మాట్లాడు. 20,000 లారీలు ఇచ్చేసేవాళ్ళు పాడిన దాంట్లోంచి 20,000 లారీలు. అసలు నువ్వు ఎన్ని వేల లారీలు ఆ సంవత్సరం 5 సంవత్సరాల్లో నువ్వు తోలే వాళ్ళ ఎక్కడే 2-3 లక్షలు 3-4 లక్షలు తోలేసి ఉండాలి నువ్వు. అంటే నువ్వు ఎంత దోసేసావు ఆ 5 ఏళ్లలో? ఏదో 100-150 కోట్లు దోసి ఉండాలి నువ్వు నాకు అరికథ చెప్తున్నావు నువ్వు. అదే కాదు, 2014లో కూడా అధికారంలోకి వచ్చాక నువ్వు దగ్గరగా 200 ఎకరాలు చేపల చెరువులు, 150-200 ఎకరాలు కరెక్ట్గా 10 అటు ఇటు ఉండొచ్చు.
చేపల చెరువులు తెరవేవు నువ్వు, అక్కడ రొయ్యల చెరువులు, వీటన్నిటికి పర్మిషన్లకి ఇంకోటి అన్నిటికి ఎన్ని రకాలుగా వాడుకోవాలి, అన్ని రకాలుగా వాడుకున్నావు. ఫ్రీస్ గురించి మాట్లాడాలి. పాపం ఈయనంట సొమ్ము పెట్టి పాడేసి 1000 లారీలు 20,000 లారీలు జనానికి ఇచ్చేసాడట. ఎవరెవరకు పోలే జనానికి ఇచ్చేదన్న, నాకు ఇచ్చానా లేదు. అది కూడా సొమ్ము పెట్టి పాడేసి మనమంట ఉచితంగా ఇసుకిమ్మంటే నేను 20,000 పెట్టి అమ్ముకున్నాను అంటున్నాడు. ఒక్కటే విషయం, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రధానికు అందరూ ఈ పెద్ద మనిషి ఆ వేళ నా దగ్గరికి వచ్చి ఈ ఉచిత ఇసుక ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకోటి కానీ నాకు బోల్డ్ లారీలు ఉన్నాయి, బోల్డ్ గొడవలు ఉన్నాయి, ఇవన్నీ నేను నాకు అప్పచెప్పేస్తే నేను మీకు ఏదో ఒకటి మొదట చెప్తాను అని చెప్పి నా దగ్గరికి వస్తే, నువ్వు ఇచ్చేది నాకు అక్కర్లేదు, నీ ట్రాన్స్పోర్ట్ నాకు అక్కర్లేదు, నేను ప్రధానికానికి అప్పచెప్తానని ఎవరైతే బంటా మేస్త్రులు, ఎవరైతే కార్మికులు ఉన్నారో అన్ని గ్రామాల్లోనూ కార్మికులకు అప్పగించాను తప్ప ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఒక కార్మికుడు ఉచిత ఇసుకలో నాకు రూపాయి ఇచ్చానంటే, ఒక కుటుంబంలో ఒకడుంటే 1,500 తెచ్చుకున్నాడు, ఇద్దరుంటే 3,000 తెచ్చుకున్నారు, ముగ్గురుంటే 4,500 తెచ్చుకున్నారు. అలా రోజుకి 1,000-1,500 నుంచి 5,000-6,000 ఒక కుటుంబం సంపాదించుకుందంటే, నేను ఎందుకు చెప్తున్నానండి, ఇది 150 కోట్లు నేను అవినీతి చేశానంటే అందులో. ఒక్కసారి బాబు ఎక్కడున్నా మర్చిపోయిన, నాకు ఈ మధ్యన మతిమరుపు వచ్చింది. ఆ 150 కోట్లు ఎక్కడుందో చెప్తే నేను వెళ్ళి తెచ్చుకుంటాను. పోని ఆ 50 కోట్లు పోని ఏదైనా ఖర్చులు గడ్డలకి అయిపోయినా ఆ 100 కోట్లు ఎక్కడో ఉండదు. నీకు తెలిసి ఉంటే చెప్తే నేను తెచ్చుకుంటాను, లేకపోతే నీ దగ్గరే దాచిపెట్టానేమో. ఆ 100 ఇచ్చేస్తే ఎదర